అందరికి శనార్థులలో ఎట్లూరు అంతా నింబలేవేనా? నేనైతే నింబలంగా నేను మీ V3 న్యూస్ యాంకర్ సీరానని ఇవాళ ఎక్కడికొచ్చిన అనుకుంటున్నారు. ఇక బల్కంపేట వెళ్ళమ్మ తల్లిది అలా కళ్యాణం అంటిగా చూడ నీకు వస్తే ఓయమ్మ ఉసుక పోస్తే కూడా రాలేటట్టు లేదు. కానీ ఈడ గట్లూరు పబ్లిక్ గాడికేలు వచ్చే లోపలికి మొత్తం దర్శిపోయినాయి. ఇక అట్టిటే వేసి లోపలికి వచ్చినాయి. ఇక అమ్మవారిది కళ్యాణం అయితే ఎక్దం మస్తుగా అయింది. దునియాలో తెలంగాణలో ఎక్కడున్న ప్రజలైతే అమ్మవారి ఆకాంక్ష దీవెనలు కావాలని చెప్పేసి పిల్ల పాపలు చిన్న పిల్లలు అందరినీ తీసుకొని అందరు కలిసి పొద్దుగా 5 గంటలకు లేచి స్నానం చేసి ధూమ్ధాం తెల్లాడితగల అమ్మవారి సన్నిధికి వచ్చేసారు. కళ్యాణం కూడా అయిపోయింది. ఇక భక్తులు అయితే చూస్తే ఇక లైన్ కట్టారు. అమ్మవారికి ఒడిబియ్యం పోయినాయి. ఇక గట్టనే మనం కూడా ముందుకు పోయి అమ్మవారి కళ్యాణం అయింది కాబట్టి ఒడిబియ్యం బొస్తులతో కూడా ముచ్చటాడుచుకుందాం. యాడికెళ్ళి వస్తారో ఏమొస్తారో చూద్దాం. మళ్ళీ అట్లా ముందుకు పోదాం పరిగా. ఇక అట్టిటే వేసి అయితే మీదకి వచ్చిన పందిరి కిందకి ఇక అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఎవరెవరు యాడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారికి తలవాల బియ్యం తీసుకొచ్చారో గాలను కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటాం. మళ్ళీ వీడికి అయితే ముఖ్య అతిథిగా మన తలసాని సీనన్న తెలుసుగా, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న కూడా వచ్చాడు. మళ్ళీ అన్న యాడుండో చూస్తాం. మళ్ళీ ఇవాళ ఎట్టనైనా చేసి అన్న నిరక పట్టుకొని అట్లే పట్టుకొని 2 ముచ్చట్లు కూడా అడుచుకుంటా. ఇక మళ్ళీ ఈ గుడికి పెద్ద మనుషులు ఎవరో ఆయన దొరికితే ఆయన కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటా. ఇక జాతర అయితే ఏకదం సూపర్ ఉంది. ఒకసారి చూడు అక్కడికి అయితే ఇప్పటిదాకా అయితే మండపం కిందకి వచ్చిన అట్లనే గుడికాడ ఎల్లవేళల ఈ అమ్మవారి సేవలో ఉండి వచ్చిన భక్తులని ఏమాత్రము బాధలు కలగకుండా మంచిగా జాలి లేచి వచ్చేటట్టు పోయేటట్టు అట్లనే మంచిగా తవ్వు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మంచిగా నీళ్ళ ప్యాకెట్లు ఇస్తారు. అట్లనే తినడానికి కూడా మంచిగా ప్రసాదం కూడా ఏర్పాటు చేసారు. మళ్ళీ గుడికాడ సేవ చేసే ముచ్చట్లు అడుచుకుందాం మళ్ళీ అన్న నమస్తేనే. నమస్తేనా? నారాయణ రాజు. నేను ట్రస్ట్ బోర్డ్ మెంబర్ అన్న. ఇక్కడ 3 years అయిందన్న. కొలువు చేస్తావు? నేను బిజినెస్ ఉందన్న. బిజినెస్ ఉంది. ఎట్లా నడుస్తుంది? బాగానే ఉందన్న. అమ్మవారి దయ వల్ల ఆషాఢ మాసం మొదటి మంగళవారము కళ్యాణం ఉంటుంది. ఇది నిత్య జాతర ఉంటుంది. ఇది 365 రోజులు జాతర. సంవత్సరంలో ఒక్కరోజు ఆషాఢం మొదటి మంగళవారము కళ్యాణం ఉంటుంది. ఈ కళ్యాణం రోజు లక్షలాది మంది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ కళ్యాణం గురించి ఎదురు చూస్తూ ఆ రోజు ప్రత్యేకంగా బస్సులు కట్టుకొని బండ్లు కట్టుకొని కళ్యాణం చూద్దామని వస్తుంటారు. ఈ తెలంగాణ ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఉత్సాహంగా వస్తూ వాళ్ళు ఈ కళ్యాణాన్ని తిలకించి చాలా ఆనందపడుతుంటారు. నారుడు ముచ్చట్లు చెప్పిన దండాలి. ఇంకో అన్నను కూడా అడుచుకుంటాం మళ్ళీ. అన్న నమస్తే. శ్రీనివాస్ గౌడ్ నా పేరు. బాగున్నాను మంచిగా అంత అంత మంచిగా ధూమ్ ధామ్ కళ్యాణం అమ్మవారి రంగరంగ అయిపోగా అమ్మవారికి జాతర తండ్రి తరలి వస్తారు అంతా పబ్లిక్ అంతా. మళ్ళీ ఈ తాప ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ పోయినసారి కంటే సారి కూడా పబ్లిక్ ఎక్కువ చాలా పెరిగింది. ఇంకా రంగరంగ కూడా చాలా పెరుగుతుంది. ఇంకా పబ్లిక్ అంతా కూడా ఇదే ఇక్కడ అందరు కళ్యాణానికి వచ్చేసి మొత్తం బస్తీ వాళ్ళంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. లక్షల మంది భోజనాలు పెడతారు. ఇక్కడ మా బస్తీ వాళ్ళంతా బ్రహ్మాండంగా భోజనాలు పెడతారు. భోజనం లేదు. సుశీల్ గారు మా శ్రీనివాస్ గౌడ్ అన్నతో 2 ముచ్చట్లు ఎగ్దాం మంచిగా చెప్పిండు. అట్లనే ఇక ముంగట్టుకోయి ఇక పబ్లిక్ ని కూడా 2 ముచ్చట్లు అడుచుకుంటాం. మళ్ళీ అబ్బా జాతరలో పోయి అయితే కాలు గుంజవాటకి అక్క మళ్ళీ బియ్యం కలుపుతుంది. కూర్చుంటే 2 ముచ్చట్లు అడుగుతా. ఏం అక్క బాగున్నావా? బాగున్నా. ఏం పేరు అక్క? నీ పేరు? పద్మావతి. పద్మక్క యాడికెళ్ళి వచ్చినావు? పటాన్ చెరువు నుంచి వచ్చినావు. ఏమో కలుపుతున్నావు బియ్యం అని వాళ్ళ వడి బియ్యం అమ్మవారి వడి బియ్యం అంటే నువ్వు సారి తీసుకోసా మళ్ళీ అమ్మవారికి బియ్యం పోయానిక తెస్తున్నాం. మళ్ళీ ఎవరెవరు వచ్చారు మళ్ళీ మీ ఇంటోళ్ళు? నేను నా భర్త వచ్చి. ఏం పేరు మీ ఆయన పేరు? మధుసూదన్. ఏం చేస్తాడు మళ్ళా? పోలీసా? వీళ్ళు ఇంటారు పోలీస్ కోలు చేస్తాడని నాకు భయమే అవుతుంది. ఏం కాదులే మంచోడు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అయ్యారు కాబట్టి తప్పు చేసేటోళ్ళకి మాత్రమే తోముడు పోలీసు, కానీ మంచిగా ఉంటోళ్ళకి మంచి పోలీసు వాళ్ళే. అక్క కూడా 2 ముచ్చట్లు చెప్పింది. అక్క మళ్ళీ పోతున్నా గట్ల పోయి ఇంకా అడుచుకుంటాం. ఇక గీ అక్క కూడా అన్న కూడా వచ్చారు. నిమ్మలంగా కూర్చొని అడుచుకుంటాం. మళ్ళీ యాడికెళ్ళి వచ్చారు ఏమి అన్న? నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు అనిల్ గౌడ్ అన్న. బాగున్నా. ఏం చేస్తుంటావే? నేను బిజినెస్ చేస్తాను. ఏదో అమ్మవారి దేవాల మంచి నడుస్తుంది. పెళ్ళి అయిందా? 2 ఫ్యామిలీ అన్న. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నా. ఏం పేరు నీ పేరు? ఉమా. ఏం చేస్తుంటావు నువ్వు?
హౌస్ వైఫ్ అండి. ఎంతమంది నీకు పిల్లలు? ఇద్దరు. ఇద్దరు కొడుకులు అంటే ఏం లేదు, తల్లి ఆశీర్వాదం ఉంది కాబట్టి నింబలంగా ఉన్నా. చెప్పాలి మళ్ళీ ఎప్పుడు వచ్చారు గుడికాడికి? మేము 9 గంటలకు వచ్చినామండి. పొద్దుగాల 9 గంటలకు వచ్చారు. మళ్ళీ బియ్యం తీసుకొచ్చిరా? అమ్మవారికి బోనం గినం ఎక్కిస్తాము. మళ్ళీ ఎన్ని ఏళ్ళ సంది వస్తున్నావు, ఎట్లా మొక్కుతున్నావు, మళ్ళీ ఎట్లా అవుతుందో 2 ముచ్చట్లలో చెప్పు. మళ్ళీ నేను ఒక 15 సంవత్సరాల నుంచి వస్తున్నా. మా ఇంటి దేవత ఎల్లమ్మ తల్లి. నేను అనుకున్న కోరికలు నెరవేరుతాయి అమ్మవారు. నాకు ఈ అమ్మవారు అంటే ఇష్టం. నాకు ఎల్లమ్మ తల్లి అని ప్రతి సంవత్సరం పెళ్లి మాత్రం రోజు ఖచ్చితంగా ఇంటికి వస్తాను నేను. ఏదేమైనా కానీ కళ్యాణం రోజు మా ఇంటి అవన్నీ తోలుకొని నా పిల్లల్ని తీసుకొని పొద్దుగాల 5 గంటలకు లేచి ఇల్లు శుద్ధి చేసుకొని తానాలు చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని బియ్యం తీసుకొని గుడికాడికి వస్తా అంటావు? ఖచ్చితంగా వస్తా అమ్మవారి దగ్గరికి. శనార్థాన వల్ల 2 ముచ్చట్లు మంచి చెప్పినావు. మళ్ళీ 2 ముచ్చట్లు మాట్లాడతావా? మరి చెప్పాలి. మళ్ళీ ప్రతి ఏడు మంగళవారం రోజు నువ్వు కూడా వస్తావా? ప్రతిసారి వస్తాం మేము. ఈసారి ఏమని మొక్కినావు? ఇక మొక్కుతాం మొక్కినాయి. ఈ అక్కే మాట అంటే ఏం మొక్కగా తప్ప 2 పిల్లలు అవుతారు. ఇక పెద్దగా అయినాక మంచిగా చదువుకొని ఏదైనా కొను వస్తే చాలు నా నింబలంగా 2 ముద్దలు పెట్టి చూసుకుంటే చాలంటుంది. సరే అక్క పోయిస్తాం. మళ్ళీ అట్లా పోయి ఇంక 2 ముగ్గురు నడుచుకొస్తా. అబ్బా ఇప్పటిదాకా అయితే గుడికాడికి పోయినా, అమ్మవారి దర్శనం చేసుకున్నా, వచ్చే పబ్లిక్తో 4 ముచ్చట్లు అడుచుకున్నా. చాలా సేపు సీనానని దోలాడు ఆస్ట్ వచ్చింది కానీ నాకు దొరికిండు అడుచుకుంటా. నమస్తే సీనానా, ఎట్లున్నావు? మంచిగున్నావా? చాలా వద్దునా మళ్ళీ దర్శనం తీసుకుందాం. గాయల సీఎం ప్రోగ్రాంలో తీసుకురంటే మళ్ళీ గీయాల తీసుకున్నా చెప్పాలి. మళ్ళీ ఎప్పుడు వచ్చినావు, ఏమేమి తీసుకొచ్చినా, మళ్ళీ ఇలా ప్రోగ్రామ్ ఎట్లా చేద్దాం అనుకుంటూ 2 ముచ్చట్లలో చెప్పిగా. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణం చూసినా చాలా బ్రహ్మాండంగా జరిగింది. గతంలో కంటే చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడికి కొన్ని వేలాది మంది వస్తారు. అన్ని జిల్లాలకైనా వస్తారు. మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు దర్శనం కానీ, కళ్యాణం కానీ, క్యూ లైన్ కానీ వాళ్ళందరికీ మంచినీటి సదుపాయం కలిపి చుట్టుపక్కలంతా అన్నదానం చేస్తారు. భోజనాలు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. అందరు హ్యాపీగా చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ మాంకాళి జాతర ఉంది. అన్న మన సికింద్రాబాద్లో మాంకాళి జాతర ఎప్పుడు షురు అవుతుంది అంటావు? 21, 22. 21, 22. మళ్ళీ ఇలా జాతర ఎన్ని గంటలకు షురు అవుతుంది, ఎట్లా అవుతుంది 2 ముచ్చటాలు చెప్పు మళ్ళీ. నేను ఎందుకంటే నీకు వస్తుంది, లేకపోతే నన్ను రాణిస్తారో ఏందో. నీ పేరు చెప్పి వస్తాను నేను. కానీ ఉదయం 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉజ్జయిని మాంకాళి అమ్మవారు బోనాల పండుగ ఉదయం 3 గంటల నుంచి స్టార్ట్ అయితే సోమవారం మధ్యరాత్రి 2 గంటల వరకు కంప్లీట్ అవుతుంది. అన్న ముచ్చటినా మళ్ళీ గోల్కొండ కిల మీద మొదటి బోనం షురు కాగానే బంగారుది వెండి బోనం తీసుకోపోయినామంట, మా నిజమేనా? తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ పండుగ జరిగినా గొప్పగా జరగాలి, డబ్బులకు ఇబ్బంది లేదు, ఏ పండుగలు జరిగినా చాలా బ్రహ్మాండంగా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఉజ్జయిని మాంకాళి అమ్మవారికి బంగారు బోనం కూడా చేయించినాం. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మవారికి ఏమో వెండి తొట్టెలా చేయించినాం. వెండి తొట్టెలా ఎన్ని కిలోలు ఉంటుంది? 1 కేజీ ఉన్నది. బాగా జరుగుతున్నది. ప్రజలకి ఏంటంటే సంతోషంగా ఉండాలి, మంచి వర్షాలు పడాలి, రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కొలుసుకున్నాం. ముచ్చటైతే ముద్ద చెప్పినామన్న, నాకు అసలు మస్తుగా నచ్చింది. ఇక మళ్ళీ ఇంకో ముచ్చట చెప్తా ఏంటంటే, ఇక ఏటా ప్రతి ఏటా మన తెలంగాణ వచ్చినాక మన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారులకి కానీ డప్పు వాయిద్యం ఎవరికైనా కళాకారులకైతే మంచిగా కడుపు నుండి అన్నం దొరుకుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ఒగ్గుటోళ్ళు అంటే ఏదో కథలు చెప్పుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మన తెలంగాణ వచ్చినాక ఏడ జాతర అయినా ఒగ్గుటోళ్ళకైతే మస్తుగా కడుపు నిండేటట్టు పైసలు ఇచ్చి అట్లనే డబ్బు కళాకారులు ఎంతమంది ఉన్న లక్షల మంది కళాకారులని గోల్కొండ కిలో మొదటి వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం గట్టనే గోల్కొండ అయిపోయినాక సికింద్రాబాద్ ఆడికెళ్ళి హైదరాబాద్లో ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో కూడా ఏడ జాతర అయినా ప్రభుత్వం నుంచి మంచి సహాయం చేస్తున్నారు. సీనానే చెప్పిన ముచ్చట్లయితే నాకైతే మస్తుగా నచ్చినాయి. సీనానా మళ్ళీ నేను వేస్తేనే మరి సికింద్రాబాద్లో కలుస్తాను నీతోటి ఉంటాం. అలా చెప్పారు కదా సీనాన ముచ్చటైతే ఎగ్జామ్ సూపర్ ఉంది. ఇంకా మళ్ళీ కూడా కదా నలుగురు అరుచుకుంటాం మళ్ళీ. ఇక చూసారు కదా ఇప్పటిదాకా మంత్రి సీనాన ముచ్చటైతే తీసుకున్న గట్లనే గట్ల కానొచ్చే బండి ప్రతి ఏటా అమ్మవారికి జాతరకు ఊరేగింపు ఏనేక ఇక అన్న ఆధ్వర్యంలో 7 లక్షలు 8 లక్షలు పెట్టి ఏపిస్తాడు. ప్రతి ఏటా కొత్తగానే ఉంటాయి. సరే మళ్ళీ ఈసారి కూడా కసంటి వైభవరంగా చేయించిండు. ఇక అన్నను కూడా 2 ముచ్చట్లు నడుచుకున్నాం. మళ్ళీ అన్న ఇచ్చిండు ఇస్తుండో ఎందుకు చేపిస్తున్నాడు అన్న. నమస్తేనే బాబ్జీ 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 అన్న, ఎట్లున్నావు? బాగున్నా. మళ్ళీ గురించి తెలుసుకున్న బాగా బండ్లు చేపిస్తామంటే అమ్మవారికి నిజమేనా? అవును. మళ్ళీ ఎన్ని ఏళ్ళ సంది చేపిస్తున్నావు? ఇట్లా 6 ఏళ్ళ నుంచి.
6 నెలలు. మళ్ళీ ఇప్పుడు బండి ఇప్పుడు ఏపించి మళ్ళీ ఎప్పుడు తీస్తారు అమ్మవారు ఊరేగింపు? ఎవ్రీ ఇయర్ అమ్మవారికి ఒక కొత్త లాంచ్ అవుతుంది. ప్రతి ఒక్కసారి ఒక కొత్త తొట్టాలని కొత్తగా ఏపిస్తావు. కొత్తగా ఒక పియానో బండి అనమాట, ఇది బ్యాంక్ తరపు నుంచి అమ్మవారికి ఫ్రీలో పెడతాం అనమాట. వాళ్ళ బ్యాండ్ కూడా మొత్తం నీవేనా? మొత్తం బ్యాండ్ మనదే ఉంటుంది. అంటే నా పెళ్లి కూడా బ్యాండ్ ఫ్రీ పెడతాడు. వస్తా. అబ్బా ముచ్చట అయితే సూపర్ ఉంది. ఏం అనుకోకే సీనానా, అమ్మవారికి అయితే ఇట్లా ప్రతిసారి నేను బండి కొత్తగా చేసి నా బ్యాండులతో ధూమ్ జామ్ అమ్మవారి ఊరేగింపు తీసుకుంటాను. గట్లనే నీ పెళ్లినాడు కూడా అల్చల్ చేసి అంటాడు. తప్పకుండా మళ్ళీ దోస్తులందరూ ముచ్చట కూడా తీసేసుకున్నాం. ఎగో గిన్నేమో గట్టిగా అనొస్తుంది నడుచుకుంటా. నమస్తే అన్న. మంచిగున్నానే. నా పేరు నిఖిలే. ఏం చేస్తుంటావు? నేను స్విమ్మింగ్ పూల్ ఉంటా, నా అన్న తన బ్యాండ్ కొడుతూ ఉంటాను. నేను స్విమ్మింగ్ పూల్ కొలువు ఉంది, అట్లనే ఇక బ్యాండ్ కూడా మంచిగా వాయిస్తుంటావు. చిన్నప్పటి నుంచి నా వృత్తి అన్నతోనే అదే. కళ అంటే మామూలు మాట కాదు. గప్పడని చిన్నగా డోల్ నేర్చుకున్నా కాబట్టి V6 డోల్ సాంగ్ లో ధూమ్ ధామ్ కొట్టిన. మళ్ళీ అమ్మ నాయన అందరు మంచిగా అందరు మంచిగా అమ్మ నాయన మంచిగా చూసుకో, ఏం ఇబ్బంది పెట్టకు. సరే మళ్ళీ సరే అమ్మవారి దర్శనం తీసుకున్నావా? ఏమని మొక్కినావు? మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా తీసుకోవాలి. మా అన్న పెద్ద బండి తీయాలని మొక్కుకున్నానే. ఇంకా పెద్ద బండి తీయాలంటావు. దోస్తులందరూ నింబలంగా ఉంటారు, ఎవరికి ఏం ఆపద రావద్దు. ఏం రాదు, మా అన్న మంచిగా ఉంటే 30 మంది బతుకుతారు. అబ్బాబ్బాబ్బా ఏం ముచ్చరైపోయి విన్నావా? మా అన్న ఒక్కడు మంచిగా ఉంటే మేమందరం నింబలంగా ఉంటాం. ఎందుకంటే అన్న ప్రతి తేప అమ్మవారికి బండి చేపిస్తాడు, అట్లనే ఉచితంగా పెడతాడు. బ్యాండులతో ధూమ్ ధామ్ చేసి అంగరంగ వైభవంగా చేపిస్తున్నట్ట. ఇక అన్న కుటుంబం కూడా చల్లగా ఉండాలి, అన్న దోస్తాను కూడా చల్లగా ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. సరే మళ్ళీ పోయేస్తా. ఇంకా అందరు చాలా మంది రాళ్ళ ముచ్చట్లు కూడా అరుచుకుంటా. పోయేస్తా అన్న. అగ్గో అప్పటి సంది చూస్తున్నా. ఏడవై తెలంగాణ బోనం ఐకాన్ మన శ్యామలక్క అనుకుంటే వచ్చేసింది ముంగడికి. అడుచుకున్నాం. దేవుడు నమస్తే. నమస్తే. చాలా బాగున్నా. చెప్పాలి మరి పొద్దుగాల ఎన్ని గంటలకి? అది తమ్ముడి దగ్గరికి వచ్చాము, ఈ రోజు అమ్మవారి దగ్గరికి వచ్చాము. సో చాలా సంతోషంగా ఉంది. బోనం ఎప్పుడు తీసుకొస్తున్నాం? బోనం కాదు, పట్టు వస్త్రాలు తీసుకొని వస్తాను ప్రతి సంవత్సరం. అలాగే తల్లికి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చిన. అబ్బా 2 ముచ్చట్ల ముద్ద చెప్పిందిగా. అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చిందట. సరే ఓనిగా ఇప్పటిదాకా అయితే బోనం చామలు వచ్చింది, అట్లనే బోనం రాధిక కదా. ఇక యూట్యూబ్ లో చూస్తే ఆట ఉంటుంది, పాట ఉంటుంది, ధూమ్ ధామ్ ఉంటుంది. ఇక అమ్మవారి దగ్గరికి వచ్చింది, అడుచుకున్నాం. మళ్ళీ శనార్థి తల్లి బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. చెప్పాలా మరి ఇలా బల్కంపేట ఎల్లమ్మ గుడికాడికి వచ్చినావు, ఎట్లా దర్శనం అయిందా? బియ్యం పోయినావు? 2 ముచ్చట్లు చెప్పి. ఇక్కడ అమ్మవారి పండుగ చూస్తే కన్నుల విందుగా ఉంది. చెప్పాలంటే ఆకాశం అంతా బందిరి భూదేవంతా పీటలేసి అమ్మవారికి ఎంతో బాగా పండుగ చేస్తున్నారు. ఏటా అమ్మవారి గుడి అభివృద్ధి చెందుతుంది, అలాగే భక్తుల తాకిడి కూడా పెరుగుతూ వస్తుంది. అమ్మవారి కూడా అందరూ చాలా చల్లగా చూస్తుందని చెప్పాలి. వాళ్ళకి తాపం ఇక వానలు గీనలు మంచిగా పడితే అమ్మలు 2 ముచ్చట్లు చెప్పాలి. వార్చాలు సకాలంలో బాగా కురవాలని నేను అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు అవి సమర్పించి నా మనస్ఫూర్తిగా అందరూ సకాలంలో బాగుండాలని, పాడి పంట పిల్లలు అందరూ బాగుండాలి, ఏం విష జ్వరాలు అవి లేకుండా ఆషాఢ మాసంలో రోగాల బారి నుంచి అందరిని అమ్మవారు కాపాడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అబ్బా 2 ముచ్చట్లు మంచిగా చెప్పింది. ఏది ఎట్టున్నా సరే ఈ తాప మంచిగా వానాలు కురిసి పిల్లలకి ఎసొంటి ఏమి అంటే రోగాలు గీయాలి అసొంటి రాకుండా ఆషాఢం వచ్చిందంటే బోనాలు ఎందుకు చేస్తారంటే, అమ్మ తల్లి మా పిల్లల్ని చల్లగా చూడు, నీకు నిండికుండా 50 కొమ్మలు గొర్రె కోడిపుంది ఇవన్నీ కోసుకొస్తాం తల్లి, నువ్వు నింబలంగా మమ్మల్ని చూడాలని ప్రతి ఒక్కరు దేవుళ్ళ దగ్గరికి బోనాలు గట్లనే శివసత్తులు అనంగానేగా శ్యామల గట్లనేగా రాకేష్ బోనం గట్లనే రాధిక బోనం వీళ్ళందరూ ధూమ్ధామ్ ఉంటుంది. ఆట మామూలు ఉండదు. ఆట చూసిరంటే పానం అంతా మస్తు ఖుషి అయిపోతుంది. చూస్తాం మళ్ళీ రేపు ఎల్లుండి బోనాలు తీయనిక రెడీ ఉంది. ఇలా వచ్చింది కాబట్టి 2 ముచ్చట్లు తీసుకునే గట్ల ఇంకొకరు చాలా మందిని కలుస్తాం. పోయేస్తాం మళ్ళీ. ఇప్పటిదాకా అయితే అందరు ముచ్చట్లు అడుచుకున్నాం. మళ్ళీ అవ్వ నింబలంగా కూర్చుంది. యాడికేళ్ళు వచ్చింది అడుచుకుంటా. ఏం అవ్వ మంచుకున్నావా? ఈశ్వరమ్మ. యాడికేళ్ళు వచ్చినావు? బోయంపల్లికెళ్ళి వచ్చింది. ఎన్ని ఏళ్ళ రాబట్టి? నేను ఏడాదికి వస్తా బిడ్డ. ఎవరెవరు వచ్చారు? మళ్ళీ నేను ఒక్కదాన్ని వస్తా బిడ్డ. దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా బిడ్డ. పోయినా దండం పెట్టుకుని గల్లలో పైసలు వేస్తా బిడ్డ. దండం పెట్టుకుని గల్లలో పైసలు వేసేసి వచ్చినావు. ఎంతమంది కొడుకులు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు బిడ్డ. అందరు పెళ్లిళ్ళు అయినాయి? అందరు అయిపోయినాయి. నింబలంగా గురు కదా ఉన్నారు సార్. నింబలంగా చూస్తురా? ఇక నా భర్త నాకు ఆగం అయిపోయినా బిడ్డ. నేను అంతా తీసుకున్నారు. ఇక నాకు ఎవరు చూస్తలేరు. ఇప్పుడు ఉన్నకాడి కాచి రాసుకురు నేను చూస్తలేరు. చూస్తలేరు. నువ్వు ఏం రాజు నాకు చెప్పిన వాట నేను వస్తా. మళ్ళా
మళ్ళీ అలా అయితే అమ్మవారిని అయితే మంచిగా మొక్కినావుగా. మంచిగా ఈడ దర్శనం చేసుకుని ఆడ దర్శనం చేసుకున్నారు సార్ బిడ్డ. అబ్బా అవ్వ చెప్పింది 2 ముచ్చట్లు మంచిగానే చెప్పింది. కొడుకుల పెళ్ళిళ్ళు చేసినా కానీ ఉన్న కాడికి నా అంతా తీసుకొని ఇప్పుడు నన్ను చూడకు టైరు. దయచేసి భూమి మీద ఉన్న అన్నలకు అక్కలకు కొడుకులకు నేను చెప్పేది ఏంటంటే దేవుడు గుళ్ళో ఉన్న దేవుడు ఎంత పవిత్రమో మనకు జన్మనిచ్చిన తల్లి కూడా అంతే పవిత్రం అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకంటే మన తల్లిదండ్రులకు మించిన దేవుళ్ళు మనకి ఇంకోరు లేరు. వాళ్ళని కూడా ఎల్లవేళ నా కొడుకు నిమ్మలంగా చూస్తుండే అనే ముచ్చటనే రావాలి తప్ప వీళ్ళకి అవ్వ చెప్పింది నాకైతే మస్తు రంది అనిపిస్తుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నలకు తమ్ములకు చెప్పేది ఏంది, ఇలా అమ్మ కళ్యాణం అవుతుందంటే పిల్లల్ని అందరినీ తీసుకొని ఎంత కష్టమైన ఎంత దర్శనానికి వస్తున్నామో గట్టనే మన ఇంట్లో ఉన్న మన తల్లిని కూడా అంత నిమ్మలంగా చూసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అవ్వ వస్తా మళ్ళీ నువ్వు ఏం రంది వాడకు. ఇప్పుడు మన బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి గురువు గారు విచ్చేసి మళ్ళీ ఆడికెళ్ళి వచ్చిండో అడుచుకుంటా. స్వామి శరణార్థి స్వామి. हाँ, हमारा उज्जैन से आना हुआ है और हमारा नाम श्री दिगंबर शक्तिगिरी है और 1 लाख से 1.25 लाख रुद्राक्ष जो आप लोग देख रहे हैं 70 kg के साथ में 1 मुखी से लेके 27 मुखी तक जो आप लोग ने दर्शन करना जानते हो और अभी आप लोग ने सुना होगा 1 मुखी से 27 मुखी तक उसी में पूरा हुआ दिया हुआ है और उज्जैन से आना हुआ है। स्वामी जी आप कहाँ से आ रहे हो? उज्जैन महाकाल मध्य प्रदेश से आए तो वहाँ से कैसा है आप? अभी वहाँ से ट्रेन से आए, वाराणसी से होते हुए आए। साल आते नहीं, यही साल पहले बार? ये पहली बार आप लोग के आना हुआ है। तो आप अंदर जाके आप दर्शन कर लेना है माता जी। हाँ, अभी माता जी का दर्शन होगा। చూసిరు కదా నెత్తి మీద 70 కిలోల బరువు పెట్టుకొని మన బల్కంపేటలో అమ్మవారి దర్శనానికి వచ్చేసిండు. సరే మళ్ళీ స్వామిని కూడా దర్శనానికి పంపిద్దాం. 2 ముచ్చట్లు అయితే నిమ్మలంగా అడుచుకున్నా. ఇక చూసిరు కదా గుడి లోపలికి వచ్చిన అబ్బాబ్బా గుళ్ళు అయితే పూల అలంకరణ ఎంత ముద్దడు ఉందంటే యాడ చూడు మస్తు డిజైన్ తోటి ఎక్దం సూపర్ వేసారు. ఆ శిల్కలు చూడు వాయమ్మో నాకైతే మస్తు ఖుషి అయిపోయింది. గట్లనే ఇక మాజీ ధర్మకర్త అన్న మన కలిసిండు. 2 ముచ్చట్లు అడుచుకుందాం. అన్న నమస్తేనే. ఏం పేరు నీ పేరు? నా పేరు తాళ్ళ సాయిచంద్రరావు, బల్లకంపేట నివాసితుని. చెప్పాలి మరి ఎట్టు రమ్మని అందరూ మంచిగురా? అంతా నిమ్మలమేనే. మీరు అన్నదమ్ములు? మేము 2 అన్నదమ్ములు, మా చెల్లె. ఆయన ఏం చేస్తుంటాడు? నాయన బిజినెస్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నడిపిస్తుంది. అమ్మవారి అయితే రన్ చేస్తుంది. నేను ఇటనే ఇక పాలిటిక్స్ కావాలి కానీ మళ్ళా ప్రజలకు సేవ చేస్తా. అమ్మవారి కళ్యాణం ఇంత అంగరంగ వైభవంగా వస్తుంది. ఎక్కడి నుంచో దునియా మంది పబ్లిక్ వస్తారు. నీ తరపు నుంచి ఏమేమి సేవ చేస్తున్నారో 2 ముచ్చటాలు చెప్పాలి. మా తరపున అంటే యాక్చువల్గా మా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మరియు మా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో, మంత్రి గారు ఆధ్వర్యంలో మేము అందరం దగ్గర 350 మంది వాలంటీర్లు ఉన్నాం. అందరు కూడా పొద్దున 4:30కు వచ్చి 2 గంటలకు అభిషేకం అవుతుంది. 4:30కు వచ్చిన అయితే ఇప్పటిదాకా ఒక టిఫిన్లు కూడా చేయలేదు. అమ్మవారి సేవలనే ఉన్నారు. ఇప్పుడు ఓదరు చేయనీకే మా పోలీసు వాళ్ళు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, కార్యకర్తలు, వర్కర్లు అందరూ కూడా బ్రహ్మాండంగా సేవ చేస్తారు. బయటికి వెళ్ళి సుమారుగా నాకు తెలిసి 1,00,000 మంది దర్శించుకోరు. ఇప్పుడు ఇంకో 3 లక్షల మంది దాకా రాత్రి 8-9 గంటల దాకా దర్శించుకుంటారు. ఇక తర్వాత సంగతి తర్వాత మళ్ళీ వచ్చే పబ్లిక్ ఇబ్బంది లేకుండా మళ్ళీ అన్ని మంచిగా చూసుకుంటారా? బ్రహ్మాండంగా చూసుకుంటారు. అన్న రివ్యూ మీటింగ్లు అయినా 3 రివ్యూ టీంలు పెట్టారు. బడ్జెట్ అలాట్ చేసిర్రు. యువ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఎండోమెంట్ మినిస్టర్ గారు కావచ్చు, జిహెచ్ఎంసీలు కావచ్చు, మెడికల్ వాటర్ వర్క్స్ వాళ్ళు కావచ్చు, అన్ని విధాలుగా మమ్మల్ని సహకరించారు. అన్న వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. మళ్ళీ పబ్లిక్ అంటారు లైన్లో గంట లైన్ లోపల కొనిస్తలేరు, మళ్ళీ లేట్ అవుతుంది, ఏంది ముచ్చట అని అడుగుతారు. జనాలు కొంచెం కళ్యాణం అవుతుంది, జనాలు ఎక్కువ ఉన్నారు అన్న. చాలా ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం దాకా 6 lakhs మంది జనాలు వచ్చారు. ఈసారి కొంచెం పెరుగుతుందని అంచనా ఉంది కాబట్టి కొంచెం పబ్లిక్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఏర్పాట్లు అయితే బాగున్నాయి అన్న. మీరు చూడొచ్చు, మీరు మీ విజువల్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. అది శనార్థన నిమ్మలంగా 4 ముచ్చట్లు మంచిగా చెప్పినవి. పోయిన తాప కంటే మన తెలంగాణ వచ్చినాక అప్పుడేమో ఒకటేసారి అయింది మన సీఎం కేసీఆర్. ఈ తాప 2వసారి కూడా అయింది కాబట్టి మన దేవాలయాలు లాంటిగా తెలుగుల పండుగలు అవుతున్నాయి కాబట్టి బోనాల గురించి ప్రభుత్వం నుంచి మంచి పైసలు కూడా ఇచ్చిండు. గట్లనే అగో ఇంకో ముచ్చట చెప్తారండి చెప్పిగా. కేసీఆర్ సార్ నా చిన్న వినపం ఏంటంటే యాదాద్రికి 100 కోట్లు ఇచ్చిండు, వేములవాడ 100 కోట్లు ఇచ్చింది కాబట్టి మా ఇళ్ళమ్మ గుడి కూడా 50-60 ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అన్న బల్కంపేట వాసులుగా మేము ఇది చేస్తున్నాం. నీతు అంబానీ గారు రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. కనీసం సార్ 150 ఇచ్చినా మేము సంతోషపడతాం మనం మేమైతే కేసీఆర్ తరఫున. ధన్యవాదాలు అనే తప్పకుండా ఈ టాపిక్ కళ్యాణం అయిపోయినాక చూసుకుంటారు. మళ్ళీ పబ్లిక్ రాకపోకలు ఎట్లా కష్టాలు ఏందని చూసుకున్నాక తప్పకుండా మీరు అడుగుతున్న మీ కోరిక మేరకు సార్ కూడా నేను తెలుసుకుంటా. అయ్యా యాదగిరిగుట్టను అయితే ఎట్లా డెవలప్ చేస్తున్నావు అట్లనే మన బల్కంపేట అమ్మవారిని కూడా కొంచెం నువ్వు 2వ కన్ను గుడి మీద వేసి జర మంచిగా డెవలప్మెంట్ చేయని చెప్పేసి భక్తులు కొడుతారు. ఉంటాం మళ్ళీ ఇక చూసారు కదా ఇప్పటిదాకా గానం ముచ్చట కూడా తీసుకోనికి అన్నేమో మైకు పట్టుకుని మళ్ళీ ఏంది పోలీసు అన్నీ అడుచుకుంటా. అన్న నమస్తేనే.
నమస్తే అన్న. నా పేరు సత్యనారాయణ అన్న. నేను పోలీస్ కాదన్నా, నేను ఉత్సవ కమిటీ మెంబర్ని. ఉత్సవ కమిటీ మెంబర్. ఏం పేరు నీ పేరు? సత్యనారాయణ నా పేరు. బాగున్నాను. అందరు బాగున్నారు. కళ్యాణం ఇలా జోరుగా చేస్తారు, మళ్ళీ మీ తరపు నుంచి సేవ ఎట్లా చేస్తారు? మాతో అయినంత వరకు మేము భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కళ్యాణం మంచిగా జరుపుకొని ప్రతి భక్తుడికి దర్శనం అయ్యి సంతోషంగా ప్రసాదాలు తీసుకొని అందరూ ఇంటికి క్షేమంగా చేరాలని మేము సేవ చేస్తున్నాము. అన్న అయితే 2 ముచ్చట్లు నిమ్మలంగా చెప్పిండు. సరే మళ్ళీ అట్లా పోయి నేను దర్శనం చేసుకొని వస్తాం. మళ్ళీ తప్పకుండా చేసుకోండి. చూసిరు కదా గర్భగుళ్ళకి దర్శనం చేసుకొని వస్తుంది. చెల్లె యాడికెళ్ళి వచ్చిందో అడుగుతా. ఏం చెల్లె బాగున్నావా? బాగున్నా. ఏం పేరు నీ పేరు? కావ్య. కావ్య యాడికెళ్ళి వచ్చినావు? కుకట్పల్లి. కుకట్పల్లికి వెళ్ళి వచ్చినావు. దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా. ఏమని మొక్కినావు తల్లి? మంచిగా జరగాలి, అందరు మంచిగా ఉండాలని మొక్కినా. ఉండాలంటావు. ఏం చదువుతున్నావు? అగ్రికల్చర్ బిఎస్సి. అబ్బా ముచ్చట అయితే ముద్దు ఉంది. అగ్రికల్చర్ బిఎస్సి అంటే వచ్చే కాలంలో బియ్యం ఆన్లైన్ కొనే అవసరం లేదు. నేను చదువుకుంటా కాబట్టి రైతులు ఎట్లా చేయాలో 4 ముచ్చట రైతులకు చెప్పే విషయం మీద అగ్రికల్చర్ బిఎస్సి చదువుకుంటారు. గదేకోలు కదా. ధన్యవాదాలు తల్లి. 2 ముచ్చట్లు చూసిరు ఇప్పటిదాకా అయితే ముంగడ దేవుని దర్శనం అన్ని తీసుకున్నాం. అయితే బోనాల పండుగకి మంచిగా లుకింగ్ కలర్ కావాలంటే బోనాలు ఎత్తుకునే శివసత్తులు అనమాట. అగ్గగ్గ పచ్చడి బండారుతోటి నుష్టికి పెట్టుకొని ఆహా ఈరగోలతో తొంతే ఉన్న రోగాలు భయం గేయం అన్ని పారిపోవాలని చెప్పేసి అరుచుకుంటే మళ్ళీ శివసత్తులు ఎడుకొచ్చారు. శనార్థి స్వామి అంత నిమ్మలమేనా? అంత నిమ్మలమే. ఏ ఊరు మనది? మాదాపూర్ హైటెక్ సిటీ. దేవుంది కూడా పట్టవేనట, హైటెక్ సిటీ అట. అరుచుకుంటా మళ్ళీ చెప్పాలా. ఏం పేరు నీ పేరు? శ్రీనివాస్. శ్రీనివాసు. ఏం దేవుడు వస్తాడు? ఎల్లమ్మ. ఎల్లమ్మ దేవుడు వస్తాడంట. మళ్ళీ నా గురించి ఎట్లుందో 2 ముచ్చట్లు అరుచుకుంటా. ఇప్పుడు ఏం చెప్పాడు కాకపోతే ఉన్న ముచ్చట చెప్పు స్వామి. మళ్ళీ ఎన్నేళ్ళు ఆయన రావట్టి బల్కంపేట ఎల్లమ్మకు? నేనా ఇప్పుడే 12 సంవత్సరాలు అవుతుంది. 12 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఎట్లా అవుతుందో జాతర 2 ముచ్చటాలు చెప్పొకసారి. మంచిగా జరుగుతుంది. ఎప్పుడు వస్తాం, ప్రతిసారి వస్తాము, పటం దొక్కుతాము, బోనాలు చేస్తాము, సంతోషంగా ఆడుకుంటాము, పాడుకుంటాము, వెళ్తాము. వీళ్ళందరూ ఎవరు? మళ్ళీ ఇంకా అందరు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా నీ శిష్యులు అంటావు. శనార్థి స్వామి. ఏం పేరు నీ పేరు? శ్రీకాంత్ గౌడ్. శ్రీకాంత్ గౌడ్. యాడ్ నుంచి వచ్చినావు? ఇక్కడ ఎజ్జుకోవాలి ఎర్రగడ్డ. ఎర్రగడ్డ నుంచి వచ్చినావు. మళ్ళీ భోజనం చేసినావా? చేయలేదు, సాయంత్రం తీస్తా. సాయంత్రం తీస్తావు కానీ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోనికి వచ్చినట్టు అంత నింబలమేగా? అంత నిమ్మలమే. అబ్బా ఇక 2 ముచ్చట్లు అయితే అందరితో నింబలంగా అరుచుకునే దేవుళ్ళతోటి ఇక నెక్స్ట్కి అయితే బొట్టు పెట్టుకొని ధూమ్ధామ్ కూడా గీ దేవుని కూడా అరుచుకుంటా. అగో నాకు కూడా బొట్టు పెట్టింది నింబలంగా గీ దేవుడు. శనార్థి స్వామి. శనార్థి స్వామి. మల్లన్న మధు. మల్లన్న మధు. మల్లన్న మధు 2 పేర్లు ఒకటి. ఏం దేవుడు వస్తాడు? మల్లన్న దేవుడు వస్తాడు. మల్లన్న దేవుడు వస్తాడు. నేను చెప్పలే కొమ్మరేలు కాడ పోయినావా అంటే గంగరేవు చెట్టు కాడ బతుకమ్మ మాట ఉంటుంది. బోనాలు అయితే మొదటి వారం పోయినా నా ఫోన్ వడగొట్టుకున్నా. ఇక ఇట్లా అవుతుందని చెప్పేసి ఫోన్ బిరుగా పెట్టుకున్నా. ఇక దేవుడిని అడుగుతాం. మళ్ళీ దర్శనం చేసుకున్నావా? దర్శనం చేసుకున్నా, పటం దొక్కినా. పటం కూడా దొక్కినావు. మళ్ళీ ఈసారి ఎట్లెట్లుంటుంది? మళ్ళీ వానలు గినాలు అన్ని మంచిగా పడతాయా? పడితే వానలు ఇక సికింద్రాబాద్ బోనాలు అయినాయంటే ఇక అన్నిట్లలో వానలు పడతాయి, పంటలు పండుతాయి, అంతా మంచిగా అవుతుంది. ఆ అమ్మ కరుణ ఉంటే అందరికీ మంచిది. ఇక అబ్బా 2 ముచ్చట అయితే ముద్ద చెప్పిండు. ఏదున్నా ఎట్లున్నా కానీ వానలు మంచిగా రావాలి, పంటలు మంచిగా వండాలి. ఎండలు తక్కువ కొట్టించారు, వానలు ఎక్కువ వస్తే నీళ్ళు కూడా మనకు బోర్లలో మంచిగా వస్తే అందరు ఆరోగ్యంగా ఉండాలని దేవుళ్ళు చెప్తారు. శనార్థి స్వామి పోయేస్తామని 2 ముచ్చట్లు చెప్పినందుకు ఇక అట్లా పోదాంపా. అగ్గగ్గగ్గో ఇంత మందిలో కూడా నేనేం తక్కువ తిన్నా. స్కూల్ డుమ్మ కొట్టైనా సరే గుడికాడికి పోతా అని చెప్పేసి వచ్చింది చెల్లి. ఏం పేరు బిడ్డ నీ పేరు? అంకిత. అంకిత. ఏ స్కూల్ చదువుతున్నావు? శ్రీ సాయి కిడ్స్. ఏడ మీ స్కూలు? వివేకానంద. ఏడుకొచ్చినావు ఇవాళ? గుడికి. గుడికి వచ్చినావు. మొక్కినావా దేవతని? ఏమని మొక్కినావు? స్కూల్లో మంచిగా ర్యాంక్ రావాలని. సూపర్ మొక్కినావు. మా స్కూల్లో మా దోస్తులందరూ మంచిగా ఉండాలి కదండి. మా అమ్మ నాయన కూడా మంచిగా ఉండాలి. గుడికాడికి వచ్చిన భక్తులు కూడా అందరూ మంచిగా ఉండాలని చెల్లి చెప్తుంది. శనార్థి తల్లి మీ సారులకు అందరికీ నమస్తే నా తరపు నుంచి. సరేనా? ఉంటామల్లిగా. బంగారమే బంగారమే అగ్గో బంగారమే. పైసలు తక్కువ ఉంటాయి, గొలుసులు మంచిగా ఉంటాయి. అగ్గో ఏమనుకుంటారు ఇక జాతరలు ఏంటంటే గొలుసులు ముద్దుగా ఉంటాయి, తక్కువ రేట్లు ఉంటాయి. బంగారం వేసుకోపోతాడు ఎత్తుకోపోతాడని చెప్పేసి రోడ్లు గోళ్ళు అనమాట. రండి తక్కువ రేటుకి అన్న అమ్ముతుండు. ఈ అక్కలు ఏడికెళ్ళి వచ్చి అడుగుతా. అక్క బాగున్నావా? ఏం పేరు నీ పేరు? బాగునండి. మరి ఏం కొంటున్నావు? దండలు కొంటున్నావు. మరి ఎంత కోట అమ్ముతుండ అన్న? 100 అగో అక్కేం చెప్తుంది అంటే ఏముందిగా బంగారం కొని వేసుకొని పోతే భయం అవుతుంది, వేసుకుంటే ఏం కాదు. చూడనీకి బంగారం లేకుండా మంచిగా అందం ఉంటుంది అంటూ చూద్దాం. ఇక పండుగ జాతరలు అన్న ముద్దనే అమ్ముతుండు. పేరు పెడుతున్నాము. రవీందర్ యాదవ్, సుధారిత మేము ముగ్గురు కలిపి అంత టీం తీసుకొని చేస్తున్నాము. ఆ అమ్మవారి దయతోని, మా అమ్మల ఆశీర్వాదంతోని
మేము కొంతమంది కడుపు నింపుతున్నాం అంతే, ఏం పెడతలేము, కడుపు నింపుతున్నాము. కడుపు నింపుతారు వచ్చిన కాడోళ్ళు చల్లగా తినిపోవాలని. మళ్ళీ ఎన్ని బియ్యం వండిరు, ఎప్పటి సందు వంతురు? దాదాపు ఇది 7వ సంవత్సరం మేము పెట్టబట్టి ఇక్కడ మేము 4 క్వింటల్ బియ్యం వండుతాము. దాదాపు ఒక 4,000 మందికి భోజనం పెడతాం. చిన్న పెద్ద ముస్లిం ముత్క అందరూ వస్తారు మా దగ్గరికి. ఆ 4,000 మందిలో ఒక్కరు మమ్మల్ని బాగుందన్న అమ్మవారు మమ్మల్ని చూసి సంతోషపడతాం. మేము ఏది చేసినా అమ్మవారి కోసము, వచ్చే ప్రజల కోసము ఎక్కడికెక్కడికైనా వస్తారు మా దగ్గరికి. అందరు డబ్బులను వస్తారు, ఆకలితో వస్తారు. సో నాలాంటి వాళ్ళకు 70 మంది దాదాపు 200 క్వింటల్ బియ్యం ఉడుకుతాయి ఇక్కడ బల్కంపేటలో. ఒక 100 క్వింటల్ పప్పు ఉడుకుతాయి మా దగ్గర, 100 క్వింటల్ పప్పు ఉడుకుతుంది. ఒక 300 క్వింటల్ ఆలుగడ్డలు ఉడుకుతాయి మా దగ్గర. ఇదంతా కూడా మాది కాదు, అమ్మవారి దయతోని మా శక్తి గారు మేము చేస్తున్నాము. వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంటూ మీకు భక్తులకు అందరూ ఇలాగ వర్షాలు మంచి కురవాలని, అందరూ బాగుండాలని మనసా వాచా కర్మనే మేము మొక్కుతున్నాం. శరార్థి విన్నారా అన్నేం చెప్పిండు? మా అమ్మ నాయన కాలం చేసింది కాబట్టి మా దోస్తులు అందరం కలిసి వాళ్ళ పేర్ల మీద వీడికి వచ్చే భక్తులకు కడుపు నింపుతున్నాం, అంతేగాని మేము ఏం చేస్తారేమంటుండే శనార్థన్న. ఇక ఇక్కడ ఇంచుమించు 5-6 క్వింటాల బియ్యం, క్వింటాల పప్పు, 300-400 కిలోల ఆలుగడ్డతోటి అందరు కడుపులు నింపుతారు. గట్లనే ఆ స్వామి కుమరేలి మల్లన్న, గడ్డలే శ్రీశైలం మల్లన్న, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇళ్ళవేళలు ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అన్న వేస్తేనే చూసారు కదా బల్కంపేట ఎల్లమ్మలు ఇప్పటిదాకా అయితే పబ్లిక్ ధూమ్ధామూరు. అట్లనే దేవతలంతా కూడి ఇక అంగరంగ వైభవంగా స్వామివారికి అదే ఎల్లమ్మ తల్లికి బోనాలు తీసుకొని అయితే ధూమ్ధామ్ వస్తారు. ఇక ఒగ్గానాలు నడుచుకుందాం. అన్న నమస్తేనే. బాగున్నాం, అంత మంచిగా ఉంది. ఎవరు మనది? మనది భువనగిరి దగ్గర అనంతరం అన్న. అవునన్నా, నల్గొండ నుంచి వచ్చినాం మేము. 20 మంది వచ్చినాం. చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే. మేము చాలా సంతోషంగా పడుతున్నాము. బోనాలు చాలా ఆనందంగా తీసినాము. చాలా బాగుంది. అక్కో శివసత్ అయితే 2 ముచ్చట్లు చెప్పింది. గట్లనే ఒగ్గు కళాకారులు అంటే ఏందో మీకు ముచ్చట తెలుసా? ఎవరిది ఏమైనా పెళ్ళి అయినా అయితే ఇటుకినా కూడా అట్లనే ఏ జాతరన్నా ఏమున్నా ధూమ్ధామ్ చేసేటోళ్ళు మా ఒగ్గోళ్ళు అనమాట. ఇప్పుడు మా ఒగ్గోళ్ళు 2 ముచ్చట్లు మంచి ఎల్లమ్మలో ఒక పాట పాడతారు. మనం ఇందామల కానీ అమ్మవారు రేరుగా ఎల్లమ్మ పంచాన పర్వ కల్లాని రేరుగా ఎల్లమ్మ పుట్టపుట్టలల్లు భూలోక సుందరి నందు పుట్టలల్ల నాగార వల్లమ్మ శివలగిరి ఇల్లాలి జగలేక సుందరి పరశురామని గల్ల పర్వ కల్లాని రేరుగా ఎల్లమ్మ నా అమ్మవారి ఎల్లమ్మ నా బలకంపేట ఎల్లమ్మ సత్యనారాయణ పేరు మీద సాక్షాల బోనం చేసుకొని అమ్మవారు రేరుగా ఎల్లమ్మ. సత్యనారాయణ పేరు మీద సాక్షాల బోనం చేసుకొని అమ్మవారు ఎల్లమ్మ. అమ్మ తల్లి పోత ఉన్నదమ్మ రామరామ, తల్లి పోత ఉన్నదమ్మ రామరామ. నా అమ్మవారు ఎల్లనమ్మ ఎల్లమ్మ, ఏనంద్రాల బోనమమ్మ ఎల్లమ్మ. తల్లి ఎత్తుకున్నదమ్మ రామరమ్మ, గదల్లి రేరుగమ్మ రేరుగమ్మ. నా పంచదేవి ఎల్లమ్మ ఎల్లమ్మ, నా శివదేవి రేరుగమ్మ రేరుగమ్మ. సత్యనారాయణ పేరు మీద సాక్షాల బోనం తీసుకొని అమ్మవారి ఎల్లమ్మ పోతుంటే బోనము తయారు చేసింది అమ్మవారి రేరుగా ఎల్లమ్మ. బోనానికి పట్టు లేకపోయారమ్మ, నా తమ్ముడు ఏం పాట వాడండి. నేనేం తక్కువ తిన్నా, నాకు పాటలు రావా? నేను కూడా పాటేస్తా. ఇక బల్కంపేటలో ఇక జాతర అంటే అంగరంగ వైభవంగా ధూమ్ధామ్ ఉంటది. బల్కంపేటలో నా బాయి ఉన్నది, బాయిలో నా బంగారు పుట్టున్నది. పుట్టలు నా ఎల్లమ్మకు పాలు పోదామా, పుట్ట మీద నా గన్నకు పూజ చేద్దామా. ఎల్లమ్మ
మా తల్లి ఎల్లమ్మ చూడ చక్కని దేవతవు నీవమ్మ శుద్ధమూర్తుల దేవతవు నీవమ్మ కోరి కోరి మొక్కిన వారికి కొలువైన తల్లి నీవమ్మ చూసిరు కదా ఇప్పటికైతే ఒగ్గోళ్ళతోటి దేవుళ్ళతోటి 2 ముచ్చట్లు అరుచుకున్నా ఆ తల్లి ఎల్లవేళలా అందరినీ సలహా చూసి మీరందరూ యాద్ మరొకట మా V3 న్యూస్ ని అందరూ HDS లా గట్లనే NXT లా గట్లనే హాతేల ఛానల్ నెంబర్ 21 వస్తుంది యాద్ మరొకట చూడరు మళ్ళా పోయేస్తా అందరికి క్షణార్థి చూసిరు కదా ఇప్పటిదాకా బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నింబలంగా చూసిన మళ్ళీ వచ్చిన భక్తులతో కూడా 4 ముచ్చట్లు అడుచుకున్నాం అట్లనే వచ్చిన పెద్ద మనుషులు తలసాని సీనా అన్న కానీ ఈడున్న మెంబర్స్ అందరితో 2 ముచ్చట్లు కూడా ముద్దుగా అడుచుకుని వచ్చిన పెద్ద మనుషులు కూడా 4 అక్షరాలు నింబలంగా చెప్పారు గట్లనే ఎవరికి ఏ మాతాపాత కలవకుండా నింబలంగా ఉండాలని చెప్పేసి తల్లి ఆశీర్వాదం విలవేళ అందరికి ఉండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా ఇక ఇప్పటికైతే ఇక ఈ ప్రోగ్రామ్ అంతగా నింబలంగా అందరూ V3 న్యూస్లో యాద్ మారకుండా చూడాలి మీ గొంగడి సీన జానపద యాంకర్ తోటి వీడియో జర్నలిస్ట్ చిన్నతో V3 న్యూస్.